జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వ్యధలు ఇవన్నీ ఒక సహజమైనటువంటి ప్రక్రియ. ఎలాగైతే సుఖాలు, ఆనందాలు ఎలా ఉంటాయో, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వ్యధలు కూడా ఇవి జీవితంలో ఒక భాగం. ఇవన్నీ కూడా కలగలిపిన అదే జీవితం అని మనం చెప్తూ ఉంటాం. అంటే జీవితం అన్నాక సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అలాగే ఆనంద బాష్పాలు ఉంటాయి, అలాగే కన్నీళ్ళు ఉంటాయి. ఈ విధంగా రెండూ కూడా ఉండడం అనేది కలిపితేనే జీవితం అవుతుంది. ఒకటి లేకుండా రెండోది ఉండదు అనేది కూడా మనం గ్రహించాలి. అంటే కష్టం లేకుండా సుఖం ఉండదు. ఈ విధమైనటువంటి పరిస్థితి జీవితానికి అన్వయించుకోవాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, వ్యధ వచ్చినప్పుడు జీవితంలో ఇదొక భాగం, దీన్ని అధిగమించాలి అనే ఒక ఆలోచనతో బాధలకి, ఈ కష్టాలకి, కన్నీళ్ళకి తక్కువ సమయం కేటాయించాలి. ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎక్కువ అందులో కొనసాగకుండా చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా మెదడుకి సంకేతాలు ఇవ్వాలి, సందేశాలు ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి. ఏదైనా కష్టం వచ్చినా, కన్నీళ్లు పడే పరిస్థితి వచ్చినా, బాధ వచ్చినా, వ్యధ వచ్చినా కూడా దానికి తక్కువ సమయం ఇచ్చేలాగా మనసుకి మనం శిక్షణ ఇవ్వాలి. ముందుగా దాన్ని ప్రిపేర్ చేయాలి. ఏదైనా కష్టం, సుఖం వచ్చినా జీవితంలో సహజంగా వస్తాయి. ఇవన్నీ కూడా జీవితంలో భాగాలే. అవి వచ్చినప్పుడు వాటికి మనం తక్కువ సమయం కేటాయించాలి. ఆ బాధని తక్కువ సమయం భరించి దాని నుంచి పరిష్కారం వైపుగా ముందుకెళ్ళాలి. ఆ బాధని జయించే మార్గంలో ముందుకెళ్ళాలి. సాధారణ జీవితంలోకి రావాలి. ఈ విధమైనటువంటి సందేశాలు మనం మెదడుకి ఇచ్చినట్లయితే, శిక్షణ ఇచ్చినట్లయితే, మన ఉద్దేశం అదే అయినట్లయితే, మన పట్ల మనకి సరైన గౌరవం ఉన్నట్లయితే తప్పనిసరిగా మెదడు దాన్ని ఆచరిస్తుంది, ఆచరణలో పెడుతుంది. దానికి తగ్గట్టుగానే మనసు మెదిలే అవకాశం ఉంది, కదిలే అవకాశం ఉంది. అంటే ఎప్పుడే మనం ఆ శిక్షణ ముందు నుంచి ఇచ్చినట్లయితే ఆ సమయానికి ఆ బాధని తక్కువ సమయంలోనే ఉండి దాని నుంచి బయటపడే పరిస్థితిని మనసు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అది జ్ఞానం. జ్ఞానికి కష్టం, సుఖం రెండు ఒకటే అంటారు. జ్ఞానికి బాధ లేదు అంటారు. అంటే బాధ లేదు మీన్స్ డీప్గా ఉండదు జ్ఞానం ఉన్నది. ఏమిటి జ్ఞానం అంటే అది. దానికి సమయం తక్కువ కేటాయించాలి. జీవితాన్ని అర్థం చేసుకున్నట్లయితే జీవితంలో అవి ఉంటాయి అనేది మనకి సహజం అనే ప్రకృతిగా పరంగా ఉంటాయనుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి ఆ విధమైనటువంటి జ్ఞానం కలిగినప్పుడు, మెదడుకి మనం అలవాటు చేసినప్పుడు, శిక్షణ ఇచ్చినప్పుడు, ఆ బాధ, ఈ కష్టం వచ్చినప్పుడు ఏమాత్రం కూడా మనకి తీవ్రమైనటువంటి వేదన కలగదు. కొద్దిసేపు ఆ బాధ ఉండేలాగా మనం శిక్షణ ఇవ్వగలిగితే ఎక్కువసేపు ఉండకుండా తక్కువ సమయంలోనే ఆ బాధ మన నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి సహజంగా ఉంటాయి అని మనం భావించినప్పుడు, అలాగే కొద్దిసేపు ఉండేలా మనం శిక్షణ ఇచ్చినప్పుడు అది ఎక్కువసేపు మనతో ఉండే అవకాశం ఉండదు. అదే జ్ఞానం. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా, కష్టం వచ్చినా తక్కువ సమయంలోంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఎంచేదంటే ముందే మనం శిక్షణ ఇచ్చి ఉన్నాం, ఎక్సర్సైజ్ చేసాం, మెదడుతోటి వ్యాయామం చేశాము, దానికి తగ్గట్టుగా మనసుని మనం రూపొందించుకున్నాం, శిక్షణ ఇచ్చాము. కాబట్టి మనసు దానికి సంసిద్ధంగా ఉంటుంది. ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు ఊరికనే వచ్చేసిందని దిగులు పడకుండా ఇది సహజమైనటువంటి పరిస్థితి. అది మనం ఎంత సహజంగా మనం భావిస్తే దాని నుంచి అంత దుఃఖం మనకి తక్కువగా ఉంటుంది. జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు సహజము అని మనం సంపూర్తిగా నమ్మగలిగితే, మెదడుకి ఆ రకమైనటువంటి సూచనలు, సందేశాలు ఇవ్వగలిగితే అతి తక్కువ బాధా సమయం నుంచి మనం బయటపడవచ్చు. అసహజంగా ఉన్న మనం కొన్ని విచిత్రంగా ఆలోచిస్తే అవి సహజంగా ఉంటాయి కనుకే వాటి గురించి మనం ఆలోచించం. వాటి గురించి మనం అది నష్టంగా భావించం. అసలు దాని గురించి ఒక క్షణం కూడా ఆలోచించం. మనం కొనే కూరలు కానీ అనేక వస్తువుల్లో వేస్టేజ్ అనేది ఉంటుంది. దాంతో కలిపే మనం కొంటాం. కానీ ఆ వేస్టేజ్ మనం భావించం. అసహజంగా దాన్ని తీసుకోం. అది సహజం. ఏదైనా కూర కొన్నప్పుడు దాని నుంచి కొంత వేస్టేజ్ అది సహజం. ఒక పండు తిన్నప్పుడు వేస్టేజ్ ఉంది, అది సహజం. అంత సహజంగా భావించినందువల్ల వాటి నుంచి మనకి బాధ ఉండదు. వాటికి కూడా మనం చెల్లిస్తాం, ధర చెల్లిస్తాం.
అయినా అది పారేయటం జరుగుతుంది. ఒక అందమైన ప్యాక్ ఏదైనా కొన్నప్పుడు దాంతో పాటు అందమైన ప్యాకింగ్ ఉంటుంది. కానీ అది కొనేంత వరకే దాని పరిస్థితి. దానికి కూడా బిల్లు పే చేస్తాం. కానీ అందులో ఉన్న వస్తువుని బయటికి తీస్తే అది పక్కకి వాడేస్తాం. దాన్ని చెత్తబుట్టలోకి వెళ్ళిపోవాల్సిందే. కానీ దానికి కూడా పే చేస్తాం. అది ఎప్పుడు మనం బా దాని గురించి సహజం అది. ఎంత సహజం అంటే ఆలోచించలేనంత సహజం కాబట్టి దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోం. అలాగే జీవితంలో కూడా కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యథలనేవి కూడా అత్యంత సహజము జీవితంలో ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు ఓకే. వచ్చింది. దీన్ని అధిగమించాలి. దీనికి తక్కువ సమయం కేటాయించాలి. ఇది త్వరగా దీని నుంచి బయటపడాలి అని ఆలోచన వైపుగా వెళ్ళగలిగితే ఇవి తగ్గిపోయే సమయాన్ని తక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. చక్కగా జీవితం సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. అంచేత ప్రాథమికంగా మనము జీవితాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఈవెన్ పెద్దల పిల్లలకి చెప్పొచ్చు. ఏదైనా కష్టం వచ్చి ఉంటాయిరా జీవితంలో కష్టాలు. ఇవి సహజము. ఎంచేతంటే చిన్నప్పుడు పెద్దలు చెప్పే మాట జీవితాంతం నిలబడిపోయే పరిస్థితి ఉంటుంది పిల్లల్లో. ఫస్ట్ యూనివర్సిటీ కాబట్టి అక్కడ ఏదైతే మాటలు ఉపయోగిస్తారో అవి జీవితకాలం నడిపించే అవకాశం ఉంటుంది. అంచేత అక్కడ జీవితంలో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, బాధలుంటాయి, వ్యధలుంటాయి అని ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పగలిగితే ఓహో! ఇది సహజం. ఇది సహజం కాబట్టి ఎప్పుడైతే మనం సహజమని భావిస్తామో ఇంక దాని గురించి ఆలోచించడం మానేస్తాం. దాన్ని అసలు కష్టంగానే తీసుకునే పరిస్థితి వస్తుంది. జస్ట్ జీవితంలో కష్టం ఉంటుంది, వచ్చింది. ఓకే. ఇప్పుడేం చేయాలి? చూసారా? మెదడు దాని నుంచి ఏం చేయాలన్న దాని మీదకి వెళ్ళిపోతాం. ఆ కర్తవ్యంలో దాని నుంచి ఆ బాధ తగ్గిపోయే అవకాశం. అసలు దాన్ని పట్టించుకునే పరిస్థితి కూడా రాదు సహజం అనుకున్నప్పుడు. అది కష్టంగానే భావించము. అది జీవితంలో ఇమిడిపోయి ఉంది అనుకున్నట్లయితే, భావించినట్లయితే. ఎందుకంటే కొన్ని జీవితంలో మనం బ్రష్ చేసుకోవడం గానీ, స్నానం చేయడం గానీ, ఇతరత్ర ఈ పనులన్నీ కూడా ప్రతిరోజు చేసి తీరవలసిందే. ఇది ఎంత సహజంగా భావిస్తామంటే ఇవి కష్టంగా మనం భావించం. ఓ రోజు మానేద్దాం అనుకో. ఈ కష్టాన్ని ఎలా వదులుచుకుందాం అని చూడం. అంత సహజంగా మన దైనందిన జీవితంలో ఇవన్నీ ఇమిడిపోయాం. వాటి గురించి మనం ప్రత్యేకించి ఆలోచించం, బాధపడం, ఇది కష్టం అంతా అసలు ఏమీ తలచము. వరుసగా ఆ పని పూర్తి చేసుకుపోతాం. అంత సహజంగా కూడా కష్టాన్ని, బాధని, వ్యధని మనం భావించగలిగితే అంత సహజంగా అవి మనకి సుదూరంలోనే ఉంటాయి. బాధ కలిగించవు. ఆ సమయంలో కూడా అంత తీవ్రమైన బాధలో కూడా, కష్టంలో కూడా మనసు తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే సహజం అనేది ఎప్పుడైతే మనం పూర్తిగా నమ్మగలుగుతామో సహజమని, అసలు దాని నుంచి బాధే ఉండదు. అసలు దాని నుంచి కష్టమే ఉండదు, వ్యధే ఉండదు, చింతే ఉండదు. సహజమని భావించగలిగితే. అంటే జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వ్యధలు ఉంటాయని, అవి సహజమని, వాటిని త్వరగా అధిగమించాలని, దానికి తగ్గ సామర్థ్యం, దానికి తగ్గ అర్హతలు కూడా సంపాదించు తీరాలని, ఇవన్నీ కూడా ముందుగా మనం శిక్షణ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ శిక్షణని అర్థం చేసుకుని, దాన్ని ఓన్ చేసుకుని, సొంతం చేసుకుని, దానికి తగ్గట్టుగా ప్రవర్తించగల స్థితి మనసుకుంది. మనసుని వదిలేస్తే ఇష్టం వచ్చినట్టు దాని ప్రవర్తన ఉండే అవకాశం ఉంది. మనకి నచ్చినట్టుగా దాన్ని చేసుకోగలం కాబట్టి, చేసుకోగలం కాబట్టి ఆ విధంగానే మనం చేయాలి. కాబట్టి ఆ విధంగా మనం ఇవన్నీ సహజంగా భావించినట్లయితే ఉంటాయి అని ఖచ్చితంగా నమ్మగలిగితే, సహజమని అనుకోగలిగితే తప్పనిసరిగా వాటి నుంచి మనకి ఏ విధమైనటువంటి తీవ్రమైన మనోవ్యధ కానీ, బాధ కానీ, కష్టం కానీ కలగదు. ఎంత సహజమని భావిస్తే అంత తక్కువ బాధ దాని నుంచి వస్తుంది. జీవితం సాఫీగా నడుస్తుంది. మెదడు చురుకుగా ఉంటుంది. పరిష్కార దిశగా ఆలోచిస్తుంది. అందులోంచి బయటపడే పరిస్థితి సత్వరమే ఉంటుంది. సహజంగా జీవితం ఆనందంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది.